వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను మీ పిట్టల రవి. భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఇప్పుడు వివాదంలోకి రావటం జరిగింది. దేశవ్యాప్తంగా ఎస్బీఐ వ్యవహరిస్తున్న తీరు మీద అనేక రకాల విమర్శలు వస్తా ఉన్నాయి. ఎందుకు అసలు ఎస్బీఐ వివాదంలోకి పోయింది? ఎస్బీఐ మీద ఈ దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఇంటలెక్చువల్స్, మేధావి వర్గం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఆ రకమైన విమర్శలు రావడానికి ఎస్బీఐ చేసిన తప్పేంటి? అసలు ఎస్బీఐ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను ఎందుకు పాటించట్లేదు? ఏం కారణాలు చెప్తుందనే విషయాలు మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం. ఫిబ్రవరి 15వ తారీఖున ఈ దేశంలోని ఎన్నికల బాండ్ల వ్యవస్థను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించినాయి. అదే సందర్భంలో ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు సేకరించడం ద్వారా కంపెనీలు, రాజకీయాలకు మధ్య ఒక సహకారం పేరుతోటి అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందని, ఇది రహస్యంగా ఉండటం అనేది రాజ్యాంగానికి విరుద్ధమైంది. కాబట్టి ఎస్బీఐ ద్వారా ఎవరైతే ఎన్నికల బాండ్లను కొన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి డేటాని, అంటే బాండ్లని కొన్న కంపెనీలు, వ్యక్తులు ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళాలు ఇచ్చారు అనే విషయాన్ని ప్రజల ముందు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎస్బీఐ మార్చి 6వ తారీఖు లోపల దానికి సంబంధించిన పూర్తి డేటాని ఎన్నికల కమిషన్ కి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించినా గానీ, ఫిబ్రవరి 15వ తారీఖు తీర్పు ఇచ్చి ఆదేశించినా గానీ ఇప్పటిదాకా ఈ రోజు మార్చి 6వ తారీఖు దాకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి డేటాని ఇవ్వలేదు. ఇవ్వకపోగా మార్చి 4వ తారీఖున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. మాకు 4 నెలల సమయం కావాలి, జూన్ 30వ తారీఖు వరకు మేము వీళ్ళకి సంబంధించిన పూర్తి డేటాను అందిస్తాం అని సుప్రీంకోర్టుకి ఎస్బీఐ వెళ్ళటం ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదంగా మారింది. దీని మీద కాంగ్రెస్, ఏడీఆర్ సంస్థ, ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో వేసిన సిపిఎం పార్టీ లేదు, అనేక సార్లు ఈ కేసుల్లో ఉన్న మాజీ న్యాయమూర్తులు లేదు, మేధావి వర్గం ఇప్పుడు ఎస్బీఐ తీరు మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అసలు దీంట్లో ఉన్న వాస్తవం ఏంటి? నిజంగానే ఎస్బీఐ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు బీజేపీని కాపాడటం కోసమే ఈ రకమైన చర్య తీసుకుందనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరమైంది. అయితే ఎస్బీఐ చెప్తున్న 4 నెలల గడువు ఎందుకు? ఇప్పుడు 4 నెలల గడువు అడగటమే వివాదాలకు కారణమైంది. వాస్తవంగా 4 నెలల సమయం కావాల్సిన అవసరం ఉందా? ఎన్నికల బాండ్లు ఎవరెవరు తీసుకున్నారు, ఏ రాజకీయ పార్టీకి ఇచ్చామనే వివరాలు తెలియజేయటానికి దీని మీదనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. మనది ఇప్పుడు డిజిటల్ ప్రపంచం. ఈ డిజిటల్ ప్రపంచంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కూడా డిజిటలైజ్ అయిపోయింది. ఫిజికల్ గా రికార్డులు మెయింటైన్ చేయటమే కాదు, మొత్తం ఆన్లైన్ లో డిజిటల్ రికార్డులు మెయింటైన్ కూడా జరుగుతుంది. అంతేకాదు 2019లో సుప్రీంకోర్టు దీని మీద ఒక స్పష్టమైన ఆదేశం ఎస్బీఐకి ఇవ్వటం జరిగింది ఏప్రిల్లో. ఎవరైతే ఎన్నికల బాండ్లు ద్వారా రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకుంటున్నాయో వాళ్ళకి సంబంధించిన మొత్తం వివరాల్ని రికార్డ్ చేసి ఉంచాలి, అవన్నీ రికార్డు పూర్వకంగా ఉండాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు క్లియర్ గా 2019లోనే ఎస్బీఐకి చెప్పింది. కానీ ఫిబ్రవరి 15వ తారీఖు సుప్రీంకోర్టు తీర్పిస్తే మార్చి 4వ తారీఖు వరకు కూడా టైం తీసుకుని ఆ టైం లోపల కనీస డేటాని ఇవ్వటానికి ఎస్బీఐ సిద్ధం కాలే. ఇప్పుడు జూన్ 30వ తారీఖు వరకు అడుగుతున్నారు గడువు. ఎందుకు? జూన్ 30వ తారీఖు దాకా 4 నెలల సమయం పడుతుందా? దీని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఎస్బీఐ తన యొక్క టెక్నాలజీ గురించి లేదా తన యొక్క శక్తి సామర్థ్యాల గురించి గతంలో అనేక సార్లు చెప్పింది. ఈ దేశానికి సంబంధించి 22,405 బ్రాంచ్లు ఉన్న ఎస్బీఐకి సంబంధించి లక్షలాది మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అదే కాదు, మొత్తం డిజిటల్ రూపంలోనే ఎస్బీఐ నిర్వహణ ఉందనేది ఎస్బీఐ ప్రకటించింది. ఒక రకంగా చెప్పాలంటే ఎస్బీఐ సంబంధించి ట్రాన్సాక్షన్ యొక్క కెపాసిటీ వచ్చేసి ప్రతిరోజు 44 మిలియన్ల హ్యాండిల్స్ ని మేము చేస్తున్నామని ఎస్బీఐ గర్వంగా ప్రకటించింది. అంత టెక్నాలజీని వాడే ఎస్బీఐ కేవలం ఈ బాండ్లకు సంబంధించిన ఇష్యూ ఎంత, ఎన్ని సెట్లు, దీని మీద మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కీలకమైన అంశాన్ని లేవనెత్తాడు. మొత్తంగా ఎన్నికల బాండ్లను అమ్మింది 22,217 బాండ్లు సంబంధించి ఇప్పటిదాకా ఎస్బీఐ అమ్మింది. అంటే వాటిని సెట్ రూపంలో తీసుకురావడానికి డబల్ చేసినా గానీ 44,434 సెట్ల రూపంలో ఇస్తే సరిపోద్ది. ఇది డేటా ఇవ్వటానికి ఇప్పుడున్న టెక్నాలజీలో డిజిటల్ యుగంలో ఒక క్లిక్ తోటి ఈ డేటా మొత్తం ఎస్బీఐ ఇవ్వగలదు కూడా. ఆ రకమైన టెక్నాలజీ, ఆ రకమైన సామర్థ్యం ఎస్బీఐ దగ్గర ఉంది. అయినా కానీ ఎస్బీఐ ఎందుకు 4 నెలల గడువు అడిగింది? ఇక్కడే పెద్ద ఎత్తున వివాదంలోకి ఎస్బీఐ వచ్చింది. దీని మీద విమర్శలు చేస్తున్న దాని ప్రకారం ఈ సంవత్సరం పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అవి మేలో ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ తర్వాత మే తర్వాత జూన్ 30 లోపు ఎలక్షన్
అయిపోయి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎవరు ఏ పార్టీ ఎంత తీసుకున్నారనేది ప్రజల ముందు ఉంచుతామని ఎస్బీఐ ఇప్పుడు ఆ గడువు అడగటమే ఇదొక కీలకమైన ఆరోపణలకు దారితీసింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థ, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన సంస్థ సుప్రీంకోర్టు ఆదేశించినా గానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీకి ఫేవర్ చేయడం కోసమే ఈ రకంగా 4 నెలల గడువు అడిగింది అనే విమర్శలకి ఇప్పుడు ఎస్బీఐ గురవుతుంది. దీంట్లో నిజమే, ఇది వాస్తవమే. ఎందుకు మొత్తం ఈ ఎన్నికల బాండ్ల పథకం ద్వారా లబ్ధి పొందిన రాజకీయ పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీనే. 16,518 కోట్లకు సంబంధించిన విలువ బాండ్లను నమ్మితే దాంట్లో 55% బీజేపీ పార్టీకే పోయినాయి. 12,000 కోట్లకు సుమారు బీజేపీ పార్టీనే ఈ విరాళాలు తీసుకున్నది. ఇప్పుడు ఎన్నికల్లో కూడా 2024 పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఈ ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలను సేకరించింది బీజేపీ. ఈ బీజేపీకి విరాళాలు ఇచ్చిన వాళ్ళు సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్య చేసింది. విరాళాలు ఇచ్చే కంపెనీలు ఏతుంటో, వ్యక్తులు, కార్పొరేట్ శక్తులు ఏతుంటో అవి మేము విరాళాలు ఇస్తే మీరు మాకేం చేస్తారు అని మీకు ఇస్తాము, మీరు మాకేమి ఇస్తారని ఒక పద్ధతి ద్వారా దేశంలో అవినీతి జరగడానికి, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ధ్వంసం చేయడానికి ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన విధానం అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే అవినీతి జరుగుతుందని క్లియర్ గా చెప్పింది. అంటే 55% ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు పొందింది బీజేపీ. ఎవరి దగ్గర నుంచి పొందింది? ఎవరు బీజేపీకి ఈ విరాళాలు ఇచ్చారు? బీజేపీకి విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ కంపెనీకి లేదు విరాళాలు తీసుకున్న వ్యక్తులకి బీజేపీ ఏ రకమైన ఫేవర్ చేసింది అనే విషయాలు ఇప్పుడు ఎస్బీఐ బయట పెడితే, అఫీషియల్ గా బయట పెడితే ప్రజల ముందుకు వస్తాయి. అవి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ప్రజల ముందుకు వస్తే బీజేపీ దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి బీజేపీ స్వచ్ఛ పాలన గురించి మాట్లాడుతుంది, డిజిటల్ యుగం గురించి మాట్లాడుతుంది, అవినీతి రహితమైన పాలన గురించి మోడీ చెప్తున్న నిత్యం. కానీ ఇది గింట బయటకు వస్తే బీజేపీ బండారం మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. కార్పొరేట్ శక్తులకి లేదు కార్పొరేట్ కంపెనీలకి మన ప్రభుత్వ రంగ సంస్థల్ని దారాదత్తం చేయటం వెనక ఈ ఎన్నికల బాండ్ల యొక్క విరాళాలు ఉన్నాయనే విషయం కూడా ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీని సేవ్ చేయటం కోసమే ఈ ఎన్నికల లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎస్బీఐ వివరాలు ఇవ్వకుండా ఉండటం కోసం ఎస్బీఐని తీవ్రమైన ఒత్తిడి తీసుకురావటం, ఎస్బీఐ కూడా దానికి లొంగిపోయి 4 నెలల సమయం సుప్రీంకోర్టును అడగటం అనేది ఇప్పుడు ఒక తీవ్రమైన వివాదానికి దారితీసింది. అయితే ఎస్బీఐ చెప్తున్న దాంట్లో వాస్తవాలు లేవు అని స్వయంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అంటే ఎస్బీఐలో ఉద్యోగస్తుల యొక్క యూనియన్ కీలకమైన అంశాలను కూడా ముందు తీసుకొచ్చింది. ఎంప్లాయీస్ శక్తి సామర్థ్యాలు ఉంది, కావాలనే ఎస్బీఐ ప్రభుత్వ రంగ సంస్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడే రకంగా నిర్ణయాన్ని తీసుకోవటాన్ని బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ వ్యతిరేకిస్తున్నారు, ఈ దేశ ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. సుప్రీంకోర్టు క్లియర్గా ఆదేశం జారీ చేసింది. అయినా కానీ ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రకంగా బీజేపీ ప్రయోజనాలను కాపాడేందుకు, బీజేపీ యొక్క ఎలక్షన్లో గెలిపేయటం కోసం వాళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చడానికి ఉపయోగపడటాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా సుప్రీంకోర్టు అడిగినప్పుడు దానికి సంబంధించిన వివరాలు ఇవ్వడం ద్వారా ప్రజల్లోకి వాస్తవ విషయాలు పోయే అవకాశం ఉంది. నిజంగానే బీజేపీ దోషిగా నిలబడే అవకాశం ఉన్నప్పుడు ప్రజలే ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆ రకమైన నిర్ణయాలు రాకుండా ఉండటం కోసమే ఎస్బీఐ మొత్తం వివాదాలకు పోయినా కానీ బీజేపీకి ఒక ఫేవర్గా ఉపయోగపడుతుంది అనేది ఈ సంఘటన ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది.